ఇంట్లో గొడవలు, చిన్న చిన్న విషయాలకే వాదన పెట్టుకోవడము, కూర్చొని ఇతరుల గురించి మాట్లాడుకోవడము, ఇతరుల బలహీనతల గురించి డిస్కస్ చేయడము, వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడుకోవడము ఒద్దు. నేను మీకు మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ చేయటం వలన మీరు మీ ఇంటిని దూషించినట్టే. హా! మన ఇంటిని మనం దూషించినట్టే అవుతుంది. కానీ మనం మన పరివారం కోసము, పిల్లల కోసము హై ఎనర్జీని ఇంట్లో తయారు చేసుకోవాలి కదా! కేవలం హై ఫెసిలిటీసే కాదు. హై ఎనర్జీ, శక్తిశాలి వైబ్రేషన్ ఇంట్లో ఉండాలి. దీనికోసం ప్రతి ఇంట్లో ఉదయం ఒక గంట ఖచ్చితంగా సాత్వికంగా ఉండాలి. అంటే ఆధ్యాత్మికతకి సంబంధించినదే ఉండాలి. మీరు మీకోసం టైం కేటాయించి ఆధ్యాత్మిక చింతన చేయాలి. అలాగే రోజు మొత్తం కూడా వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ మాటలు, వ్యర్థ విషయాలు ఇంట్లో చేయకూడదు. ఎందుకంటే మన ఆలోచనలతోనే మన ఇంటి శక్తి తయారవుతుంది. ఎంత పాజిటివ్ ఆలోచనలు మన ఇంట్లో క్రియేట్ చేస్తామో అంతగా ఇంట్లో పాజిటివ్